హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ రోజు మన టాపిక్ ఒక్క రోజులోనే 7 లక్షల కోట్ల ఆవిరి భారీ నష్టాలకు కారణం ఏంటి? స్టాక్ మార్కెట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో మునిగాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి బలహీనత కారణంగా ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా దాదాపు 2% పతనమైనాయి. దీనికి తోడు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు ప్రకటన నేపథ్యంలో మదుపర్లలో అప్రమత్తత కనిపించింది. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ మళ్లీ 26,000 మార్కు దిగువకు చేరింది. బిఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు 7 లక్షల కోట్ల పైమాటే. అలాంటిది ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. అసలు ఇంతగా పడిపోవడానికి గల కారణం ఏంటి? అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈసారి 25 బేసిక్స్ పాయింట్ల మేర కోత ఉండొచ్చని అనాలిస్టులు అంచనా వేస్తున్నారు. అందుకు విరుద్ధంగా నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ పై ఒత్తిడి పడుతుందన్న కారణంగా రీటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు తెలుస్తుంది. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒక్క డిసెంబర్ 5ని 439 కోట్లను ఉపహరించుకోగా, డిసెంబర్లో ఇప్పటి వరకు 6,584 కోట్ల విలువైన స్టాక్స్ ని అమ్మేశారు. రూపాయి విలువ పతనం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది. పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, విదేశీ నిధులు తరలిపోవడం వంటి కారణాలతో డాలర్తో పోలిస్తే రూపాయి 90 రూపాయల పైనే ట్రేడ్ అవుతుంది. సుదీర్ఘ కాలం పాటు ఇదే పతనం కొనసాగితే మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. మరోవైపు జపాన్ ప్రభుత్వం బాండ్లపై రాబడి సరికొత్త గరిష్టాలకు చేరింది. దీంతో యోను క్యారెట్ రేట్ తిరోగమనపై మాట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జపాన్ లో బాండ్లపై రాబడి పెరుగుదల వల్ల భారత్ వంటి వర్ధమాన దేశాలలో ప్రతికూల ప్రభావం పడుతుందని అనాలిస్టులు చెబుతున్నారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎవ్వరు కూడా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలనుకునేవారైతే అసలు చెయ్యొద్దు. ఒకవేళ చెయ్యాలనుకున్న మీకు పేషెన్సీ ఉంటే, వెయిట్ చేయగలిగితే 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఇవి పెరుగుతాయి అనే అంచనాలు ఉన్న వాటి మీద పెట్టుకోండి తప్ప, ఇవాళ పెట్టి 1 వీక్ 10 రోజులకో తీసేద్దాం షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు మాత్రం కొన్ని రోజులు, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలలు స్టాక్ మార్కెట్ లో వేలు పెట్టద్దు అని చెప్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి సతీష్ విజన్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.